శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, ఇది పటాన్చెరు నియోజకవర్గం, అదేవిధంగా గుమ్మడిదల మండలానికి సంబంధించి నల్లవల్లి గ్రామంలోని ఆమ్లెట్ విలేజ్ అయినటువంటి ప్యారానగర్కి సంబంధించినటువంటి ఇష్యూ అధ్యక్ష. ఇది ఇక్కడ డంప్ యార్డ్ని ఏర్పాటు చేస్తున్నారు అధ్యక్ష. ఆ డంప్ యార్డ్ని మరి డిహెచ్ఎంసీ పరిధిలో ఈ డంప్ యార్డ్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అధ్యక్ష. అయితే అక్కడ మొత్తం కూడా అడవి అధ్యక్ష, పచ్చని అడవి మధ్యలో పంట పొలాల మధ్యలో మరి ఈ యొక్క డంప్ యార్డ్, అంటే డంప్ యార్డ్ కాకుండా వాళ్ళు ఏమంటున్నారంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ అంటున్నారు అధ్యక్ష. దీన్ని ఏర్పాటు చేయడానికి అన్ని విధాలుగా కార్యక్రమాలు అక్కడ చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో మరి అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా మరి ఇవి మా భూములు, ఇక్కడ కనుక డంప్ యార్డ్ ఏర్పాటు చేస్తే మాకు ఇబ్బంది జరుగుతుంది, మాకు ఇది హార్టికల్చర్ హబ్గా ఉంది కాబట్టి ఈ హబ్ లో మేమంతా కూడా కూరగాయలు పండించుకొని ఇప్పుడిప్పుడే ఆర్థికంగా పైకి వస్తున్నటువంటి సమయంలో ఈ డంప్ యార్డ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టినట్టయితే మాకు నష్టం జరుగుతుంది, ఇక్కడ వాటర్ పొల్యూషన్ అవుతుంది, ఎయిర్ పొల్యూషన్ అవుతుంది, మరి అక్కడ పక్షులు వచ్చేటువంటి వాటికి కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి కూడా మరి వ్యతిరేకించడం జరుగుతోంది అధ్యక్ష. ఇదేంటంటే మరి ముఖ్యంగా ఏంటంటే అధ్యక్ష, ఇక్కడ అన్యాయమైనటువంటి విషయం ఏంటంటే అధ్యక్ష, మరి ఫిబ్రవరి 4వ తారీఖున మధ్యరాత్రి అక్కడ ఉన్నటువంటి ఆ మండలానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, ఆల్ పార్టీస్ నాయకులను కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి పెట్టి ఆ రోజు రాత్రే వందల సంఖ్యలో జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి వెహికల్స్ టిప్పర్లు వచ్చి మరి మన ఈ టెంపరీ కంపౌండ్ వాల్ వేయడానికి మెటీరియల్ ని తీసుకొచ్చి అదేవిధంగా ఆ గ్రామాలు నల్లవల్లి, కొత్తపల్లి, అదేవిధంగా ప్యారానగర్ కు సంబంధించినటువంటి ఆ 3 గ్రామాల్లో మరి పోలీస్ పహారా మధ్య దాదాపు 1000ల సంఖ్యలో పోలీసులు వచ్చి మరి చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఆ గ్రామాలకు ఎవరిని వెళ్ళనీయకుండా, ఆ గ్రామాల నుంచి బయటికి రానియకుండా పోలీస్ పహారాలో ఆ గ్రామాల నిర్బంధంలో ఉంచడం జరిగింది అధ్యక్ష. ఇది అన్యాయమైనటువంటి విషయం అధ్యక్ష. డంప్ యార్డ్ అనేది ఒక ఐసోలేటెడ్ ఏరియాలో పెట్టాలి అధ్యక్ష. ఇది ఒక మరో జవహర్ నగర్ అయ్యే విధంగా మరి అక్కడ డంప్ యార్డ్ ఏర్పాటు చేయడం అన్యాయం అధ్యక్ష. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను, నిజంగా కూడా అక్కడ ఏదైనా పెట్టాలి అని అనుకుంటే అది ఫారెస్ట్ లో ఉంది కాబట్టి దాంట్లో ఒక ఎకో ఫారెస్ట్ సంబంధించినటువంటి అర్బన్ ఫారెస్ట్ ని డెవలప్ చేయండి, లేదంటే ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలని అనుకుంటే అక్కడ ఇండస్ట్రీ పెట్టండి, అక్కడ ఉన్నటువంటి యువకులకు ఉద్యోగాలు వస్తాయి. మరి లేదంటే అక్కడ ల్యాండ్ పట్టాదారులు చాలా మంది అక్కడ పక్కనంతా కూడా కబ్జాలో ఉన్నారు, లేదంటే వాళ్ళకన్నా ఇవ్వండి, కానీ ఇక్కడ డంప్ యార్డ్ తీసుకొచ్చేయడం వల్ల అన్యాయం జరుగుతుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. కాబట్టి అది 144 సెక్షన్ పెట్టడం జరిగింది అధ్యక్ష. ఎంత అవసరం ఏముంది అధ్యక్ష నాకు అర్థం కావట్లేదు. రైతులకి సంబంధించి ప్రొటెస్ట్ చేసుకునేటువంటి అవకాశం కూడా కల్పిస్తలేరు. ఫిబ్రవరి 4th నుంచి ఇప్పటి వరకు కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా 47 డేస్ నుంచి రిలే నిరాహార దీక్ష చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఇది డంప్ యార్డ్ పటాన్చెరువుకి మరి నర్సాపూర్కి ఏం సంబంధం అని అనుకుంటుండొచ్చు అధ్యక్ష. ఇక్కడ అది హైట్ ఉన్నటువంటి ప్రాంతం అధ్యక్ష. మరి అక్కడ పడేటువంటి ప్రతి ఒక్క చుక్క నీరు మా నర్సాపూర్ రాయరావు చెరువుకి వస్తుంది అధ్యక్ష. దాదాపు 1000 ఎకరాలు మరి పండేటువంటి చెరువు. ఆ 1000 ఎకరాలే కాకుండా దాని కింద ఏంటంటే దాదాపు 3 మండలాలకు నీళ్ళు వెళ్తాయి అధ్యక్ష. రాయరావు చెరువు నిండిందంటే అక్కడ ఉన్నటువంటి 3 మండలాలకు వెళ్ళి మళ్ళీ మన మన మంజీరా నదిలో పడుతుంది అధ్యక్ష. కాబట్టి ఇక్కడ మా రాయరావు చెరువు అన్నది చాలా ప్రకృతికి మంచి అనుకూలంగా ఉన్నటువంటి చెరువు అధ్యక్ష. అది ఎందుకంటే అది 2 కొండల మధ్యలో ఉంది. మరి అదేవిధంగా బ్యూటిఫికేషన్ చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము ఆల్రెడీ ప్రభుత్వానికి కూడా నివేదికను ఇవ్వడం జరిగింది, అదొక ప్రపోజల్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కాబట్టి నేను మీ ద్వారా ప్రభుత్వానికి కోరుతా ఉన్నాను ఏంటంటే దీన్ని ఇమీడియట్ గా నిలిపేయాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టు ఆపేమని చెప్పినా కూడా మరి రాత్రి వీళ్ళు పనులు ప్రారంభిస్తే మళ్ళీ రైతులు వెళ్ళడం జరిగింది. రైతులు వెళ్తే మళ్ళీ స్టేటస్ కో ఇస్తూ మరి కోర్టు కూడా వాళ్ళని ముట్టకాలేయడం జరిగింది అధ్యక్ష. కాబట్టి దాన్ని ఆపేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను. మరి ఇంకొకటి అధ్యక్ష, నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా మరి మంత్రి గారు కూడా ఇక్కడ ఉన్నా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వాళ్ళు అనేది ఏంటంటే 152 ఎకరాలు గ్యాప్ ల్యాండ్ అంటున్నారు అధ్యక్ష. అంటే ఫారెస్ట్ కి అదేవిధంగా రెవెన్యూకి సంబంధించి గ్యాప్ ల్యాండ్ ఉంది. ఆ గ్యాప్ ల్యాండ్ లో మేము ఈ యొక్క డంప్ యార్డ్ పెడుతున్నాం అంటున్నారు. కానీ నల్లవల్లిది అదేవిధంగా కొత్తపల్లికి సంబంధించినటువంటి 2 ఫారెస్ట్ ల్యాండ్ అటాచ్ చేస్తే టోటల్ గా 152 ఎకరాలు ఫారెస్ట్ లోనే ఉంది. కాబట్టి దాన్ని సర్వే చేయించి మరి ఆ డంప్ యార్డ్ ని నిలిపిదేల చేయాల్సిందిగా కోరుతాను. ఎందుకంటే మన నర్సాపూర్ నియోజకవర్గానికి మరి అదేవిధంగా 3 మండలాలకు ఎఫెక్ట్ అవుతుంది అధ్యక్ష ఇది. కాబట్టి ఇమీడియట్ గా కోర్టు అయితే ఇప్పుడు స్టే ఇచ్చింది, కానీ మళ్ళీ తర్వాత కూడా ఆ ఒక డంప్ యార్డ్ పనులను ఇమీడియట్ గా
ఆపేయాలని చెప్పేసి దాన్ని క్యాన్సిల్ చేయాల్సిందిగా మీ ద్వారా మంత్రిని ప్రభుత్వానికి కోరుతాను అధ్యక్ష. థ్యాంక్ యూ. గౌరవ అధ్యక్ష, సభ్యురాలు చెప్పినటువంటి అంశాన్ని నోట్ చేసుకొని పరిశీలన చేద్దాం.